హరితహారం కార్యక్రమంలో భాగంగా 2వ, 3వ వార్డులో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేత మొక్కల పంపిణీ జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితేనే మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్ లభిస్తుందని తెలిపారు. చెట్లు అధికంగా పెంచడం ద్వారా వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసమే ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, లాల్వంద్ సత్యనారాయణ, జీవన్, వాజిద్, మోహెజ్, చంద్రయ్య, మానయ్య, వార్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో హరితహారము, పరిశుభ్రము, పచ్చదనము. ఎందుకంటే నేటి సమాజం లోపల ఈ కాలుష్యము పెరుగుతున్నందుకు మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మన సంగారెడ్డి నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి నాయకత్వంలో, మన జిల్లా అధ్యక్షురాలు ఇండస్ట్రియల్ చైర్మన్ మన నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ హరితహారము ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి. దానివల్ల ఈ కాలుష్యం అనేది లేకుండా పోతుంది కనుక ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ హరితహారంలో పాల్గొని మన సదాశివపేట పట్టణంలో మొత్తము 26 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డు ఇన్ఛార్జు మరి బిఎల్ఓ, ప్రతి ఒక్కరూ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, ఆర్పి, ప్రతి ఒక్కరూ ఈ యొక్క హరితహారంలో పాల్గొని ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచేటట్టు చేస్తే బాగుంటుందని వారితో మనవి చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరము దీంట్లో ఒక పండుగలాగా పాల్గొని మనం ప్రతి ఇంటికి మొక్క నాటాలని చెప్పేసి ప్రతి ఇంటి వారిని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.